వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ మైస్ మినీ కిచెన్. ఇవాళ మనం చూడబోయే రెసిపీ రవ్వ కేసరి. ఈ శ్రావణ మాసంలో చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు ఈ రవ్వ కేసరి. నా స్టైల్లో రవ్వ కేసరిని ట్రై చేయండి. దానికోసం మనం ముందుగా 1/2 కప్పు గీని వేడి చేసుకొని అందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేను ఇక్కడ కాజు కిస్మిస్ తీసుకుంటున్నాను. దాంతోపాటే 1 కప్పు రవ్వ కూడా యాడ్ చేసి 2 ఈక్వల్గా ఫ్రై చేసుకోండి. రవ్వతో పాటు డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల ఆ డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్ అంతా రవ్వకి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో అందుకే నేను 2 ఒకేసారి వేసాను. చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. దాంతోపాటే రవ్వ ఫ్రై అవుతున్నప్పుడు ఇంకొక స్టవ్ పెట్టుకొని అందులోకి 1 కప్పుకి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసి అవి బాయిల్ చేసుకోండి. ఆ బాయిల్ అవుతున్న వాటర్ని మనం ఫ్రై చేసుకున్న ఈ రవ్వ మిశ్రమంలోకి స్లోగా యాడ్ చేయండి. హాట్ వాటర్ వేయడం వల్ల రవ్వ అనేది అతకకుండా ఉడుకుతుంది అనమాట. అంటే మనం నార్మల్గా ఉప్మా తిన్నప్పుడు ఇలా నోటికి అతుక్కుంటుంది కదా, సో అలా ఏం అతుక్కోదు. హాట్ వాటర్ వేయడం వల్ల రవ్వగా ఉడుకుతుంది, చాలా నీట్గా వస్తుంది అన్నమాట. అది చల్లారాక కూడా అస్సలే గట్టిపడదు. సో ఉండలేవి లేకుండా చక్కగా కలుపుకోండి. నీళ్ళు పోసిన ఒక 5 నిమిషాలకే రవ్వ అనేది చక్కగా ఉడికి గట్టిపడుతుంది. అలా గట్టిపడ్డా కానీ అతుక్కోదండి. చూసారు కదా ఎంత నీట్గా ఫ్లోయీ కన్సిస్టెన్సీ ఉందో. ఈ స్టేజ్లో మనము 1.5 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న రవ్వ క్వాంటిటీ 1 కప్పు అయితే దానికి 1.5 కప్పు అనేది షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేశాక నీట్గా కలుపుకోండి. కలుపుకున్నాక 1 నిమిషంకి షుగర్ చక్కగా మెల్ట్ అయిపోతుంది. షుగర్ మెల్ట్ అయ్యాక అందులోకి చిటికెడు కుంకుమ పువ్వు, అలాగే 4-5 ఇలాచీలను కూడా దంచి యాడ్ చేసుకోండి. మీకు కావలిస్తే ఫుడ్ కలర్ అయినా యాడ్ చేయొచ్చు, కానీ నేను యాడ్ చేయట్లేదు. ఇలా నీట్గా అన్నీ వేసి కలుపుకొని చూసారు కదా, ఈ ఫ్లోయీ కన్సిస్టెన్సీ మనకి చల్లారాక కూడా ఉంటుంది. ఫైనల్గా మనము ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు గీని వేసుకొని చక్కగా కలుపుకొని దించేసుకోవడమే. మీరు ఒకవేళ ప్రసాదం పెడుతున్నట్టయితే చిటికెడు పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, చాలా చక్కగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.